ఏమాయ చేసేవి సినిమాతో విపరీతమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది సమంత. తక్కువ టైంలోనే సౌత్లోని అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా మారిన సమంత కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత సమంతకు ఆరోగ్యం క్షీణించి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడడం, ఆ వ్యాధి చికిత్స నిమిత్తం కొంతకాలం పాటు సినిమా నుంచి బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ తన సినిమాల వేగాన్ని పెంచుతోంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ కోసం వరుణ్ ధావన్తో కలిసి సమంత సిటాడెల్ హనీ బన్నీ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ అయితే వచ్చింది, కానీ సమంత నుంచి సినిమా వచ్చి ఇప్పటికే 2 ఏళ్లవుతుంది. మామూలుగా ఇండస్ట్రీలో ఎవరైనా సరే రెగ్యులర్గా ఆడియన్స్ కు కనిపిస్తుంటేనే వారికి ప్రేమాభిమానాలు దక్కుతుంటాయి. స్క్రీన్ పై కనిపించకపోతే ఆ ఎఫెక్ట్ ఎంత లేదన్నా వారి ఫాలోయింగ్ పై పడుతుందనేదే నిజం. కానీ సమంత మాత్రం తనకు ఆ సమస్య లేదంటుంది. ఇండస్ట్రీలో చేసిన సినిమాలు హిట్ అయితేనే వారికి క్రేజ్, ప్రేమ, అభిమానాలు పుష్కలంగా ఉంటాయి. కానీ తాను సినిమా చేసి 2 ఏళ్లైనా తనపై ఆడియన్స్ కు ఏ మాత్రం ప్రేమ తగ్గలేదని రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సమంత ఎమోషనల్ అయింది. సౌత్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సమంత ఇప్పుడు నార్త్ లో కూడా తన సత్తా చాటుతుంది. ఇకపై వరుసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సమంత ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. ఆల్రెడీ సమంత నిర్మాతగా రూపొందిన శుభం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దీంతో పాటు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా సమంత పలు ప్రాజెక్టులు చేయాలని చూస్తుంది.